మీరు ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ అంటే నాటకాలు వేసే వాళ్ళనే ఎక్కువగా తీసుకున్నారు ఈ మూవీలో అని చెప్పి తెలిసింది. అండ్ మోర్ ఓవర్ అంటే ఏ పాపులర్ ఫేసెస్ లేని ఇలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీ ద్వారా. అండ్ మీ సర్కిల్లో కొంతమంది తెలిసిన వాళ్ళని కూడా తీసుకున్నారు, అది ప్రజలకు తెలియదు కదా. సో వాళ్ళు ఎంతవరకు ఫేమ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సర్కిల్ ఉండదండి. నాకు వీళ్ళు ఎవ్వరు కూడా నా సర్కిల్ కాదు, ఎవరిని కలవను. నేను ప్రతి ఒక్కరిలో పెయిన్ చూస్తాను. నాలో ఇంత పెయిన్ ఉంది. నేను యాక్టర్ అవ్వాలని ఇంత కష్టపడి వచ్చాను. నా పర్ఫార్మెన్స్ ఎవరు గుర్తించలేదు. నేనే ఎదిగాను 20 సంవత్సరాలు. సో ఆ పెయిన్ నేను చూస్తాను ప్రతి మనిషిలో కూడా. టాలెంట్ ఉండాలి, టాలెంట్తో పాటు పెయిన్ ఉండాలి. అలా అనిల్ గారు ఫస్ట్ నాతో ట్రావెల్ అయ్యారు. దానికన్నా ముందు ఇప్పుడు ఆయన చెప్పినట్టు మోహన్ సార్ ట్రావెల్ అయ్యారు. తర్వాత శశాంక్ వచ్చాడు. ఇంకా మిగతా యాక్టర్స్, థియేటర్ ఆర్టిస్టుల్లో ఫైర్ ఉంటుంది. వాడు ఎందుకు వస్తాడు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం భయం రాడు. యాక్టింగ్ ప్రాణం వస్తాడు. వాడు వచ్చి ఇక్కడి నుంచి ఆయన సినిమాకి వెళ్ళాలని వస్తాడు.